నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం నిర్మల్ జిల్లా నుంచి గోల సాయన్న గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి గోల సాయన్న గారు. నమస్కారం. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి? జిల్లా వ్యాప్తంగా ఇటీవల సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేజీబీవీ పాఠశాలలో ఇటీవల ఆహారం వికటించి విద్యార్థులు అస్వస్థకు గురవడంతో దానికి కారణమైన అధికారులపై జిల్లా స్థాయి అధికారులు చర్యలు తీసుకున్నారు. వేసవి పంట ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. రైస్ మిల్లుల్లో కస్టమ్ మిల్లింగ్ రైస్ ఎవరైతే అందించలేరో రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవడానికి అధికారులు సమాయత్తమయ్యారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికమవడంతో జిల్లా అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా కేజీబీవీ కళాశాలలు మొదటి స్థానంలో నిలిచాయి. జిల్లా వ్యాప్తంగా తాగునీటి ఎద్దడి నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండి. ఉష్ణోగ్రతలు అధికమవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా మిషన్ భగీరథ ద్వారా చేతి పంపుల ద్వారా అధికారులు నీటి సరఫరా చేశారు. ఎక్కడెక్కడైతే అధికంగా తాగునీటి ఇబ్బందులు ఉన్నాయో అక్కడ కొత్తగా బోర్వెల్ వేసి వారికి తాగునీటి సౌకర్యాలు కల్పించారు. ఎక్కడైతే బోర్వెల్ సౌకర్యాలు లేదో అక్కడ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి అధికారులు వారి యొక్క ఇబ్బందులను తొలగించారు. జిల్లా వ్యాప్తంగా వేసంగి పంట ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? జిల్లా వ్యాప్తంగా 203 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక వేసవి కాలంలో సాయంత్రం పూట ఉరుముల మెరుపులతో వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున వారికి టార్పాలిన్లు ఇవ్వాలని, ఇక్కడ టెంట్లు సౌకర్యం ఏర్పాటు చేయాలని, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అశ్వంగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు, గోదాములకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ అందించని రైస్ మిల్లర్లపై అధికారులు తీసుకున్న చర్యలు ఏమిటి? ఏదైతే మనకు ప్రభుత్వంకు మనము ఉచిత బియ్యం అందించడానికి సిఎంఆర్ బియ్యము రైస్ మిల్లర్లు అందించాలి. అయితే ఈ సిఎంఆర్ ప్రతి సంవత్సరము నెలల వారీగా ఎవరైతే అందించలేరో రైస్ మిల్లర్లపై షోకాజ్ నోటీసులు ఇచ్చి వారిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎవరెవరైతే ఈ నియమ నిబంధనలు పాటించారో వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టి జిల్లా కలెక్టర్ అసిస్టెంట్గా ఆదేశించారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో జిల్లాలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇటీవల వారం 10 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో కూడా 44-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా పట్టణ ప్రాంతాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో తాగునీటి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే ఖచ్చితంగా వారికి ప్రాథమిక చికిత్స చేయడానికి కావాల్సిన మందులన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ అసిస్టెంట్ వైద్యాధికారులను ఆదేశించారు. ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో ఎలా నిలిచింది? గత సంవత్సరం కూడా నిర్మల్ జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం నిలిచింది. ఈసారి కూడా నిర్మల్ జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 8,223 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 8,223 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 99.9% ఉత్తీర్ణత నమోదవడంతో రాష్ట్ర స్థాయిలో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం నిలవడానికి ఇక్కడ జిల్లా కలెక్టర్ అసిస్టెంట్ జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి సహకారంతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ 10వ తరగతి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డిసెంబర్ నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహణ, పునరుచ్చరణ తరగతులు నిర్వహించి ఈ మొదటి స్థానం నిలవడానికి కృషి చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో కేజీబీవీ పాఠశాలలు మొదటి స్థానంలో ఎలా నిలిచాయి? రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నిర్మల్ జిల్లా కస్తూర్బా పాఠశాలలు మొదటి స్థానంలో నిలిచాయి. ఈ మొదటి స్థానంలో నిలవడానికి కస్తూర్బా పాఠశాలల్లో వారికి కావాల్సిన బుక్స్, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడి అధికారులు చర్యలు తీసుకున్నారు. కస్తూర్బా పాఠశాలల్లో ఈ సిఆర్టీలు, ఉపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు ఈ పునరుచ్చరణ తరగతులు నిర్వహించి విద్యార్థులకు వచ్చిన డౌట్స్ ను వాళ్ళు క్లియర్ చేస్తూ ఈ మొదటి స్థానం నిలవడానికి వారు కృషి చేశారు. ఈ మొదటి స్థానంలో కస్తూర్బా పాఠశాల నిలవడానికి కృషి చేసిన ఉపాధ్యాయులను, సిఆర్టీలను, ప్రత్యేక అధికారులను జిల్లా కలెక్టర్ అసిస్టెంట్ ప్రత్యేకంగా అభినందించారు. ఇదండి నిర్మల్ జిల్లా నుంచి గోల సాయన్న గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.